ఇప్పుడు ఈ ప్లాంట్ సంస్థకి సంబంధించి అదేవిధంగా మట్టి విగ్రహాలంటే అందరికీ ఇష్టమే ఉంటుంది, కానీ మీది మాత్రం చాలా కొత్త కాన్సెప్ట్తోనే వచ్చారు అనుకోవచ్చు. గాడి పే నహీ జాయేగా ఘర్ పే రహేగా అనే కాన్సెప్ట్తోని మీరు ఈసారి వచ్చారు అనేది సోషల్ మీడియా అంతా మీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి అసలు ఇది ఎట్లా స్టార్ట్ అవుతుంది, అంటే మీకు ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది, మరి దాంట్లో సీడ్ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తారో దాని గురించి మొత్తం చెప్పండి. అంటే మాకు దీనికి ఏంటంటే మాకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఉండాలండి. అంటే మేము ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాం కాబట్టి ప్రతి చోట మేము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మేము బేసిక్గా మా టీము మేమంతా హార్టికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మాకు ప్లాంట్ ఎలా తీసుకురావాలనేది మాకు ఐడియా ఉంటుంది. సో అది మా మోటో. ఇప్పుడు ఏంటంటే గణేష్ అనేది ఇప్పుడు నార్మల్ గణేష్లే మనకి అంటే చాలామంది ఈ టైంకి వస్తారు, అంటే నార్మల్ గణేష్ ఇస్తారు, లేదంటే సీడ్ విడిగా ప్లాంట్ విడిగా ఐడల్ విడిగా పాట్ విడిగా ఇలా ఇస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్కి ఏమర్థమవుతుందంటే ఇది నేను ఎలా నాటాలి అనే కన్ఫ్యూజన్ వస్తుంది. సో అక్కడి నుంచి మాకు ఈ థాట్ వచ్చింది ఏంటంటే మీరు అసలు ఏమి చెయ్యొద్దు, ఎలాంటి జీరో నాలెడ్జ్తో కూడా వాళ్ళకి జస్ట్ మేము చెప్పిన ప్రాసెస్ కూడా ఏముండదు. ఐడల్ ఇస్తాము, ఐడల్ పూజలో పెట్టుకుంటారు, పూజలో పెట్టుకొని ఎప్పుడైతే నిమజ్జనం చేయాలనుకుంటారో అప్పుడు ఐడల్ తీసి పాట్లో పెట్టి వాటర్ పోస్తే ప్లాంట్ వచ్చేస్తుంది. అంత ఈజీ ప్రాసెస్లో మనకి అర్థం అవ్వాలి. ఎందుకంటే మనకి ఏంటంటే మాకు ఆల్ ఓవర్ ఇండియా అంటే మాకు విలేజెస్ నుంచి వస్తాయి, టౌన్స్ నుంచి వస్తాయి ఆర్డర్స్, అండ్ సిటీస్ ఉండదు. సో ఎవరికి ఏమీ తెలియనప్పుడు ఏంటంటే ఇది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనేది ఈవెన్ మనం మొబైల్ కొంటేనే మనకు అర్థం కావట్లేదు. సో అంత ఈజీగా మనకు అర్థమయ్యే విధంగా మేము తయారు చేసాం దీన్ని. సో అట్లా సో ఇక్కడ ఏంటంటే మాకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. మాకు ఎలా అంటే మాకు ఐడల్ అనేది మేము అవుట్స్కట్స్లో మాకు ఒక వేర్ హౌస్ ఉంది, అక్కడ తయారు చేస్తాము. ఎందుకంటే అది మడ్ రిలేటెడ్ సంబంధించింది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈ ఐడల్ కూడా మనకి ఎలా ఉంటుందంటే మాకు హ్యాండ్ మేడ్ ఐడల్, అంటే ఇప్పుడు పీపుల్తోనే చేయాల్సి ఉంటుంది కాబట్టి మెషినరీతో ఇలా చేయాల్సి ఉండదు. అందుకని మాకు ఎలా ఉంటుందంటే ఇది అసలు చెక్కినట్లు, అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ప్రింట్ అయితే మనకి ప్రింట్ అలా వస్తుంది, కానీ ఇది అలా కాకుండా ఈ కొంచెం గీతలు అలా వచ్చింది ఏంటంటే హ్యాండ్ మేడ్ వల్ల. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఏంటంటే ఆకు డిజైన్లో ఉంటుంది. సో ఆకు డిజైన్ అంటే ఎలా ఉంటుందంటే మేము ప్లాంట్స్ రిలేటెడ్ అని చెప్పడానికి ఈ డిజైన్ మేము చేసాం కస్టమైజ్డ్. సో అదొకటి ఫస్ట్ మేము తీసుకున్న జాగ్రత్త. అండ్ సెకండ్ ఏంటంటే మాకు వచ్చిన తర్వాత ఏంటంటే ఈవెన్ ట్రాన్స్పోర్ట్లో కానీ లేదంటే మేకింగ్లో కానీ ఎక్కడైనా మాకు 1000 ఐడల్స్ లేదంటే 2000 లేదా ఒక 20,000 ఐడల్స్ వచ్చినా అవి మాకు ఫిల్టర్ చేయడానికి టైం పడుతుంది. మేము ఫిల్టర్ చేయకుండా తీయలేము, ఎందుకంటే ఇది గణేష్ బాగుంటేనే మనం పంపగలం. సో బ్రేక్ అయినా లేకపోతే ఏదైనా తేడా వచ్చినా డ్యామేజ్ అయినా మనం పంపలేమన్నమాట. సో అందుకని మేము ఏంటంటే అక్కడ అదొక ఫస్ట్ ఫిల్టరైజేషన్ చేస్తాము. తర్వాత ఫస్ట్ ఫిల్టరైజేషన్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దీన్ని నీట్గా మనకి ప్యాకింగ్ డిపార్ట్మెంట్ సపరేట్ ప్యాకింగ్ చేయాలి, వాళ్ళు మళ్ళీ అలాగే ప్యాకింగ్ తర్వాత దాన్ని ఇప్పుడు దీన్ని తీసిన తర్వాత దీన్ని సపరేట్ ప్యాకింగ్ చేస్తాము. మీరు ఈ బబుల్ ర్యాప్ అదేవిధంగా ప్లాస్టిక్ ఎందుకు అంటే మొత్తం ఎకో ఫ్రెండ్లీ ఉండి? ఒకటి ఏంటంటే ఒకటి ప్లాస్టిక్ పాట్ వచ్చేసి ఇది నార్మల్ మన ప్లాస్టిక్ కాదు, ఇది రీసైకిలబుల్ ప్లాస్టిక్ పాట్, రీయూజబుల్ ప్లాస్టిక్. అంటే ఏంటంటే ఇది ఒక 10,000 టైమ్స్ యూజ్ చేసినా మనం మళ్ళీ దీన్ని తీసి మళ్ళీ యూజ్ చేయొచ్చు. అలా ఎన్నిసార్లు పడేసినా లేదంటే ఎన్నిసార్లు యూజ్ చేసినా యూజ్ చేయొచ్చు. రెండోది ఏంటంటే ఇది ఇవ్వడానికి మెయిన్ పర్పస్ మేము గణేష్ ఇవ్వట్లేదు, ప్లాంట్ ఇస్తున్నాం. సో ఫర్దర్గా నిమజ్జనం అయిన తర్వాత వాళ్ళు ప్లాంట్ పెంచుకోవాలి ఇక్కడ. సో ఆ ఉద్దేశంతో మేము మంచిగా హై క్వాలిటీ పాట్ ఇస్తున్నాము. సో అది మా మెయిన్ పర్పస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్లాస్టిక్ ర్యాపింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము. ఇప్పుడు మన కొరియర్ వాళ్ళే చెప్పచ్చు, మాకు ఇసిరేస్తుంటారు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు, వర్షంలో తడిచిపోతుంటుంది. సో దీనికి ఎలా ఉంటుందంటే మనం పేపర్తో చేసినా కూడా తడిచినప్పుడు ఏమైందంటే మట్టి కాబట్టి ఈజీగా కరిగిపోతుంది. మేము దీనికోసం చాలా ట్రై చేసాము. కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక కస్టమర్ గణేష్ కోసం వెయిట్ చేస్తారు. ఆ గణేష్ కోసం వెయిట్ చేసినప్పుడు వాళ్ళకి పగిలిపోయి వచ్చినా లేదంటే బ్రేక్ అయ్యి వచ్చిన డ్యామేజ్ బాధ అనిపిస్తుంది. సో అదొక ఎమోషన్. సో ఆ ఎమోషన్ మిస్ చేయకూడదనే ఉద్దేశంతో ఇది కూడా మేము చాలా తక్కువ యూజ్ చేస్తాము. సో ఇది ఇంక ఇది మ్యాండేటరీ. ఇది కూడా వర్క్ చేస్తాం. వాళ్ళు అది కూడా కస్టమర్స్ కోసమే చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ అది మ్యాండేటరీ అవుతుంది అండ్ వాళ్ళకి సేఫ్గా రీచ్ అవ్వడానికి. మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి డెడ్ లైన్ ఉంటుంది, పండగ ముందు మనం రీచ్ అవ్వాలి. ఇప్పుడు మన కస్టమర్స్ ఎలా ఉంటారంటే వారం రోజులు ముందే బుక్ చేయటం, 2 రోజులు ముందు బుక్ చేయటం ఇలా చేస్తారు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒకవేళ డ్యామేజ్గా వెళ్ళినా కూడా మేము ఇమీడియట్గా పంపలేము.
సో దానివల్ల మాకు అది మేము చాలా ఎక్కువ ఫేస్ చేసాం. అది సో అందుకని అలా ఉండకూడదు, కస్టమర్కి రైట్ పీస్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము చేసాం. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ప్రమోట్ చేయడం వల్ల అదేవిధంగా సోషల్ మీడియా అంతా కూడా ప్లాంట్ గురించే మాట్లాడుకుంటుంది కాబట్టి ఈసారి ఆర్డర్స్ ఎన్ని వచ్చాయండి? అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ మాకు 10,000 15,000 అలా వచ్చేవి. ఇయర్ అయితే 20-25 దాకా రీచ్ అవుతుంది. 20-25 పీసెస్, 20-25,000 పీసెస్. అమ్మా, అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఈ వేర్ హౌస్ మొత్తం దానికోసం స్పెసిఫిక్గా తీసుకున్నారా? అంటే ఇది మా ప్యాకింగ్ డిపార్ట్మెంట్. సో ఇక్కడే మొత్తం ఆల్ పీసెస్ వి డిస్పాచ్ ఫ్రమ్ హియర్. ఓకే.